బుల్టెన్లో బ్రేకింగ్ చూస్తున్నాం. పలు రాష్ట్రాలకు నూతన ఇన్ఛార్జీలను ఏఐసీసీ ప్రకటించింది. తెలంగాణ కాంగ్రెస్ ఇన్ఛార్జిగా మీనాక్షి నటరాజన్ను ఏఐసీసీ నియమించింది. ఈ మేరకు కేసీ వేణుగోపాల్ ఉత్తర్వులు జారీ చేశారు. దీపాదాస్ మున్షి స్థానంలో మీనాక్షి నటరాజన్ను నియమించారు. పలు రాష్ట్రాలకు నూతన ఇన్ఛార్జీలను ఏఐసీసీ ప్రకటించింది. తెలంగాణ కాంగ్రెస్ ఇన్ఛార్జిగా మీనాక్షి నటరాజన్ను ఏఐసీసీ నియమించింది. పూర్తి సమాచారం ఇచ్చేందుకు మా కరెస్పాండెంట్ అజీం జరుగుతున్నారు. అజీం, తెలంగాణ కాంగ్రెస్ పార్టీకి కొత్త ఏఐసీసీ రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జిని ఏఐసీసీ నియమించింది. ఇందులో భాగంగా కొద్దిసేపటి క్రితమే కేసీ వేణుగోపాల్ పార్టీకి సంబంధించినటువంటి జనరల్ సెక్రటరీ ఏఐసీసీ జనరల్ సెక్రటరీ కేసీ వేణుగోపాల్ ఆల్రెడీ ఇప్పటికే ప్రకటన చేశారు. సో దీనిలో భాగంగా మొత్తం 9 రాష్ట్రాలకు గాను నూతన ఏదైతే రాష్ట్ర వ్యవహార ఇన్ఛార్జ్ నియమించింది. ఇందులో భాగంగా తెలంగాణకు మీనాక్షి నటరాజన్ ను ఏదైతే పార్టీ నియమించింది. అయితే మీనాక్షి నటరాజన్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన లాయలిస్ట్ అని చెప్పుకోవచ్చు మనం. ఎందుకంటే మీనాక్షి నటరాజన్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన బేస్ అంటే ఎన్ఎస్సీఐ ప్రెసిడెంట్ గా పనిచేశారు, అలాగే యూత్ కాంగ్రెస్ ప్రెసిడెంట్ గా పనిచేశారు, అలాగే 2009 నుంచి 14 వరకు ఎంపీగా ఉన్నారు. ఎంపీగా కూడా సుమారు 1971 నుంచి 6 సార్లు వరుసగా గెలుచుకుంటూ వచ్చిన బీజేపీ క్యాండిడేట్ పై 30,000 మెజార్టీతో గెలిచినటువంటి రికార్డు కూడా మీనాక్షి నటరాజన్కి ఉంది. దాని తర్వాత పార్టీలో అనేక పదవులు కూడా అనుభవించారు. రాహుల్ గాంధీ కోటరీలో కూడా ఉన్నారని చెప్పి ఒక వార్తలు ఉన్నాయి. సో ఓవరాల్ గా కాంగ్రెస్ పార్టీకి సంబంధించి చాలా లాయలిస్ట్, భారత్ జోడో యాత్రలో పూర్తిగా చేశారు. అలాగే భూదాన్ సమస్యకు సంబంధించినటువంటి అంశాలపై కూడా ఒక పాదయాత్ర చేశారు. ఆ సమయంలో తెలంగాణకు కూడా వచ్చి కూడా పాదయాత్ర చేయడం కూడా జరిగింది. దీంతో పాటు కూడా 2023 అసెంబ్లీ ఎన్నికల్లో ఎలక్షన్ అబ్జర్వర్ కూడా తెలంగాణ రాష్ట్రానికి ఎలక్షన్ అబ్జర్వర్ గా కూడా పనిచేశారు. సో తెలంగాణ రాష్ట్రంపై మీనాక్షి నటరాజన్కి పూర్తి స్థాయిలో గ్రిప్ ఉందని కూడా చెప్పుకోవచ్చు. ఇక్కడ నేతలతో కూడా కొంత అనుబంధం ఉంది. సో ఓవరాల్ గా మీనాక్షి నటరాజన్ కాంగ్రెస్ పార్టీ లాయలిస్ట్ కూడా ఇక్కడ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ గవర్నమెంట్ ఉండడం వల్ల కొంత కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన లాయలిస్ట్ ని ఇక్కడ ఇన్ఛార్జ్ గా వేశారని చెప్పుకోవచ్చు. అయితే ఇంతకుముందు ఏడాదిగా పనిచేస్తున్నటువంటి దీపాదాస్ మున్షికి వెస్ట్ బెంగాల్ లో ఎలక్షన్స్ రానున్న నేపథ్యంలో వెస్ట్ బెంగాల్ కి అక్కడ ఉన్నటువంటి రాజకీయ పరిణామాల వల్ల వెస్ట్ బెంగాల్ కే పంపించే అవకాశాలు కనిపిస్తున్న నేపథ్యంలో ఇటు కొత్తగా ఏదైతే మీనాక్షి నటరాజన్ అయితే ఏఐసీసీ నియమించమని చెప్పుకోవాలి. సో ఓవరాల్ గా చూసినట్టయితే గత కొద్ది రోజుల నుంచి కూడా వినిపిస్తున్న ఏదైతే ఏఐసీసీ ఇన్ఛార్జ్ మార్పు ఉంటుందని వినిపిస్తున్న నేపథ్యంలో కొద్దిసేపటి క్రితమే అటు హైకమాండ్ ఈ నిర్ణయం తీసుకుని మీనాక్షి నటరాజన్ ని తెలంగాణ ఏఐసీసీ రాష్ట్ర వ్యవహారాల నూతన ఇన్ఛార్జ్ గా నియమించమని చెప్పుకోవాలి. సతీష్, రైట్, థ్యాంక్ యూ అజీం.